వైసీపీ పాలనలో రెచ్చిపోయిన ఆ పార్టీ నేతలు ఊచలు లెక్కపెట్టడం ఖాయమనిపిస్తోంది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుతో కూటమి శ్రేణులలో ఉత్సాహం తొణికిసలాడుతోందని మంత్రులు వాసంశెట్టి సుభాష్, కొల్లు రవీంద్ర వెల్లడించారు. మాజీ మంత్రి పేర్ని నాని త్వరలో అరెస్టు కాబోతున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుపై స్పందించిన కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. పీడీఎస్ బియ్యం కేసులో నాని అరెస్ట్ ఉంటుందని మంత్రి తెలిపాడు. టీడీపీ టికెట్పై గెలిచి చంద్రబాబుని తిట్టిన వ్యక్తి వల్లభనేని వంశీ అని మండిపడ్డారు. ఈ పరిస్థితి తెచ్చిన జగన్ను వంశీ తిట్టాలన్నారు. బందర్లో బియ్యం దొంగ పేర్ని నాని ఉన్నాడని వ్యాఖ్యానించిన మంత్రి కొల్లు రవీంద్ర పీడీఎస్ రైస్ కేసులో త్వరలోనే అరెస్టు ఉంటుందన్నారు. గుడివాడలో గుట్కా కింగ్ ప్రస్తుతం అడ్రస్ లేడని ఎద్దేవా చేశారు. కర్మఫలం ఏ ఒక్కరిని వదలదని కొల్లు రవీంద్ర హెచ్చరించారు. పేర్ని నాని అరెస్టు ఇప్పటికే ఆలస్యమైందని, త్వరలోనే ఆయన కూడా అరెస్ట్ అవుతారని స్పష్టం చేశారు. మంత్రులే ఈ వ్యాఖ్యలు చేయడంతో నాని అరెస్ట్ ఖాయమనే వాదన వినిపిస్తోంది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కేసు విచారణను ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న 7 నిందితుల కోసం హైదరాబాద్, విశాఖపట్నం ప్రత్యేక పోలీసు బృందాలను పంపారు. నిందితులు ఉపయోగించిన 2 కార్లను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. అందులో భాగంగా నిందితులు ఉపయోగించిన 2 కార్లను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. అందులో భాగంగా టోల్గేట్ దగ్గర కార్లను గుర్తించేందుకు సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పెండింగ్ కేసులపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. వీటిలో ప్రధానంగా హనుమాన్ జంక్షన్లో ఎరువుల షాపును కూల్చివేయించారనే దానిపై కేసు నమోదైంది.